అధ్యాయము ప్రారంభపు వాక్యమును చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుచు, నీవు 10 తెరలతో ఒక మందిరాన్ని ఏర్పాటు చేయవలెను. తెరలు అనగా కర్టెన్స్. అరణ్యములో ఉన్నారు, కదిలే మందిరాన్ని కలిగి ఉన్నారు. వారికి ఇంకా స్థిరమైన స్థలము లేదు. వారు వెళ్ళాల్సినటువంటి దేశానికి వారు ఇంకా చేరుకోలేదు. కాబట్టి అరణ్యములో దేవుడు అత్యవసరంగా మందిరము కట్టాలని వారికి ఉపదేశించారు. ప్రియులారా, కొన్ని పనుల విషయంలో కొందరు అనుకుంటారు, ఇప్పుడెందుకు ఎక్కడెందుకు అనుకుంటారు. దేవుడు ఎప్పుడు అలాగ అనుకోలేదు. ఆ దేశములోనికి వెళ్ళాక కట్టుకోవచ్చు కదా, స్థిరమైనది కట్టుకోవచ్చు కదా, పర్మనెంట్ది కట్టుకోవచ్చు కదా, శాశ్వతమైనది కట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశము, తలంపు, ఆలోచన ఎవరికైనా ఉన్నా, బట్ దేవునికి మాత్రం మీకు మొట్టమొదట మందిరము కావాలి. ఆ మందిరము ఉంటేనే ఇక మీదట మీ ప్రయాణం ఉంటుంది. మందిరం ఉంటేనే నా పరిపాలన ఉంటుంది. మందిరం ఉంటేనే నేను మీతో మాట్లాడతాను. మందిరం ఉంటేనే నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. గనుక ఇశ్రాయేలు ఎవరికి సందేహాలు రాలేదా అంటే వచ్చి ఉంటాయి. మనకు సందేహాలకి ఏం కొదువా? కానీ దేవుని చిత్తానికి లోబడాలి. మానవుల ఊహలు కానీ సలహాలు కానీ దేవునికి అక్కర్లేదు. మరి విశేషంగా దేవాలయము విషయంలో అక్కర్లేదు. అర్జెంటుగా మందిరం కట్టండి, పనులన్నీ ఆపేయండి, ప్రయాణం ఆపేయండి. సుమారుగా దేవుడు 11 నెలల పైన ఆ ప్రయాణాన్ని ఆపేశాడు. 11 నెలలంటే ఒక రకంగా చూస్తే ఎంత నెమ్మదిగా నడిచినా ఈ 11 నెలల్లో కానానుకు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు వారిని ముందుకు నడిపించలేదు. మీకు ఇంకా చాలా నేర్పించాలి, మీకు ఇంకా చాలా నేను చెప్పాలి. మేము చదువుకున్న రోజుల్లో మా కెమిస్ట్రీ లెక్చర్ ఒక మాట అన్నారు, ఈ పాఠాలది ఏముంది బాబు, ఒక్క నెలలో ఈ 10, 12 ఉన్నాయి మీ పాఠాలు, నేను చెప్పేయగలను, కానీ మీరు అర్థం చేసుకోగలరా? చేసుకోలేరు. ఆ కాలంలో ఉన్న విద్యార్థులు మరీ స్వీకరించలేరు. గనుక ఈ 12 పాఠాలు ఏడాదంతా నడిపిస్తా ఒక ఏడాది అలా జరిపేవారు. అలాగే దేవుడు కూడా అన్నీ ఒక్కసారిగా కాదు, వారిని అరణ్యములో పని చేయిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ప్రియులారా, పని ఎలా చేస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, పరీక్షిస్తున్నాడు దేవుడు. నేను 16వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది నిర్గమలో, నేను వారిని పరీక్షించున్నట్లు వారు వెళ్ళి ఏనాటి భత్యమో ఆనాడు తెచ్చుకోవాలి. అరణ్యంలో ఏముందంటే పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఇప్పుడు దేవాలయము విషయంలో వచ్చింది. నీవు 10 తెరలతో మందిరాన్ని ఏర్పాటు చేయి అన్నాడు. ప్రియులారా, 10 అనగా పరీక్ష. సో దేవాలయములో విశ్వాసికి ఏముంటుందంటే పరీక్ష ఉంటుంది. మన పరీక్షలు బడిలో కాదు, గుడిలో. మనం గుడికి వెళ్తున్నామని అంటే పరీక్షలకు వెళ్తున్నామనే అర్థం. దేవుడు మనలను పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆలయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆలయం బయటను ఎలా ఉన్నా కానీ ఆలయం లోపల అతి జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డ, బళ్ళు కూర్చున్నట్టు పరీక్ష హాల్లో కూర్చొనివ్వరు కదా, ఖాళీ కూర్చుంటే రాయి ఏదో రాయి అని అంటాడు వచ్చి. ప్రియులారా, ఈ మందిరమును గూర్చి మరి మొదటి వచనాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఏమంటాడంటే, నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన ఇందులో శ్వేతవర్ణము కూడా ఉందంటే తెలుపు కూడా ఉంటుంది. 4 రంగులతో కూడినటువంటి
తెరలు మీరు ఏర్పాటు చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, నీలము, ధూమ్రము, రక్తము ఆ తెలుపు. మరి తెలుపు లేకుండా ఈ కర్టెన్స్ కంప్లీట్ కావు. కాబట్టి ఈ 4 రంగులు దేవుడు బయలుపరిచినటువంటి రంగులు. అయితే ఈ తెరలను గూర్చి, రంగులు గూర్చి చాలా మార్లు మనం వినుంటాం. కానీ అక్కడ ఇంకొక మాట అంటాడు, చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రియులారా, దేవునికి ఒక అందమైన తెర కావాలి. మందిరం అందంగా ఉండాలి. మందిరములోని ప్రతి వస్తువు కూడా అందముగా ఉండాలి. మందసం అందంగా ఉండాలి. బలిపీఠం అందంగా ఉండాలి. ఎక్కడ చూసినా అందము అందము అందము. ఈ రోజుల్లో బాగా డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నారు, కొంతమంది కట్టింది కొంటున్నారు. ఏం చూస్తారు? లోపల గోడలు, దాని రంగులు, దాని నునుపు అందంగా ఉందా లేదా, తరువాత ఫ్లోరింగ్ అందంగా ఉందా లేదా, సో డిజైన్లు అందంగా ఉన్నాయి లేదా, గదులు అందంగా ఉన్నాయి, సీలింగ్ అందంగా ఉందా, ఆ లైటింగ్ మరి ఎన్ని రకాల లైట్లు ఎందుకు ఇదంతా కూడా అంటే ఇల్లు బయట నుంచి చూస్తే అందంగా ఉండాలి, లోపల చూసుకుంటే అందంగా ఉండాలి. అందానికి నరుడు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మరి దేవుని మందిరానికి అందం అవసరం లేదా? కాబట్టి ఈ తెరలు అందముగా ఉండాలి. సో తెరల మీద ఏముండాలి అంటే కెరూబులు ఉండాలి. ప్రియులారా, ఈ మధ్య కాలంలో మనం కెరూబులను గూర్చి ఎంతో ధ్యానం చేశాము. ఎక్కడ చూసాము కెరూబులను? దేవాలయములో. ఆయన యెషయా గ్రంథము 6వ అధ్యాయం మీరు చూస్తే, మరి చదవండి, మీకు కంఠస్థం వచ్చి ఉంటుంది అది. ఆయనకు పైగా కెరూబులను ఉండెను. అది చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. కెరూబుల మధ్య నివాసము చేయు దేవా అంటారు. కెరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని ఒక వాక్యము కూడా ఉంది. వీలైతే చూద్దాం. సో కెరూబు అనగా దేవుని యొక్క కృప. మరి అక్కడ నుండి నేను మాట్లాడతాను అన్నాడు దేవుడు. ప్రియులారా, ఇంకొకటి కెరూబు అనగా కాపుదల. ఒకసారి యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 24, 25 వచనాలు చదవండి. 24, 25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుట కాపుదల. కెరూబు అనగా ఒక కాపుదల కొరకు దేవుడు పెట్టాడు. మరి ఆది కాండము ఒకసారి 3వ అధ్యాయమును మీరు తెరవండి. అందులో 24వ వాక్యమును మనం చూస్తే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఆది మానవులను ఆయన వెళ్ళగొట్టి తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు తూర్పు వైపున కెరూబులను జీవవృక్షమునకు కావలి ఉంచెను అని ఉంటుంది. ఏం పెట్టాడు దేవుడు? కాపలా పెట్టాడు. ఎవరిని కాపలా పెట్టాడు? కెరూబును కాపలా పెట్టాడు. కొన్ని చోట్ల మనం ఎవరినైనా కాపలా పెడితే కాపలా వాళ్ళు అక్కడ ఉంటారు, కానీ ఎవరెవరో లోపలికి వచ్చేస్తారు. ఏమ్మా అన్నాం అనుకో, నేను ఇప్పుడే ఇలా తప్పుకున్నాను, అలా వచ్చేసారు. అది నీ కాపుదల. సో దేవుని బిడ్డ, దేవదూతలు మనుష్యులు లాంటి వారు కారు. ఒక్కసారి దేవుడు పని అప్పగించాడంటే, ఒక్కసారి బాధ్యత ఇచ్చాడు అంటే అది నమ్మకంగా యథార్థంగా వారు జరిగిస్తారు. అందుకే
మనుష్యులు ఎలాగో ఇంకిద్దరే ఉన్నారు, ఆదామవ్వలు. వారిని పంపివేసినప్పుడు ఇంకెవరు వస్తారు అక్కడికి? భూమి మీద ఉన్నవాళ్ళే ఇద్దరు. కానీ ఆ మానవుడు ఖాళీ చేసినటువంటి ఈ ఏదేను వనము సాతానుడు చొరబడకుండా, ఆక్యుపై చేసుకోకుండా, మరి తరువాత తిరిగి మళ్ళీ మానవుడు దాన్ని స్వాధీనం చేసుకోకుండా దేవుడట ఈ కెరూబును కావలి ఉంచెను. కావలి ఉంచెను. ప్రియులారా, దేవునిని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమనంటే, దేవా, ఈ రాత్రి మేము పండుకోబోతున్నాము, నిద్రపోతున్నాము, మరి చక్కని నిద్రను మాకు దయచేయడంతో పాటు మరి మీరేమని ప్రార్థన చేస్తారో నాకు తెలీదు. నీ దేవదూతలను మాకు కావలిగా ఉంచుము. దేవదూతల కావలైతే అది చాలా గొప్పగా ఉంటుంది. దాని మీద అయ్యగారు ఒక పాట కూడా రాశారు. గేటు యొద్ద దేవదూతల ఘాటు ఉన్నది, అది దాటి దయ్యాల గుంపురా రాలేకున్నది. కావలి గల విశ్వాసి కలత పడకుమీ. కావలి గల విశ్వాసి కలత పడకుమీ. కావలి గల విశ్వాసి కలత పడకుమీ. మదిని ఏమున్నది? దేవదూతల గుంపు ఉన్నది. అది దాటుకుని దయ్యాలు రాలేకుండా ఉన్నవి. ప్రియులారా, దైవజనులు దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఉన్నప్పుడు, శానిటోరియం ప్రాంతంలో అయినా ఉన్నప్పుడు, మరి ఒక రాత్రి అక్కడ కొందరు దొండంగులు వచ్చారంట, కర్రలు వేసుకొని వచ్చారట. వచ్చినప్పుడు అయ్యగారికి ముందే సమాచారం తెలిసింది. ప్రార్థన చేసి దైవజనులు పండుకున్నారు. పండుకుంటే మధ్యరాత్రి వాళ్ళు వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసి, అయ్య బాబు, ఎంతమందిని పెట్టేసుకున్నాడు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ దినము అయ్యగారు ఆ సందర్భాన్ని గుర్తించి ఒక పాట పాడారు. ఆ పాట, ఈ పాటలన్నీ ఇలాగే రాజమండ్రిలో వచ్చినాయే. పరమాదేవుండే నా పక్షామై ఉండగా నరుడేమీ చేయగలడు. ఆ పరమా జనకుండే నా పట్టయుండగా పాప పరుడేమీ చేయగలడు. దేవాదూత చూసారా, ఒక్కో చరణం తీస్తే ఆ సందర్భం తెలిసినోడికి ఆ పాట అద్భుతంగా ఉంటుంది. దేవుని బిడ్డ, పాటలంటే అవి సందర్భాన్ని బట్టి అద్భుతమైన మాటలు అందులో పెట్టి, అనుభవాలు పెట్టి వ్రాసినవి అవి పాటలంటే. సో దేవునికి మహిమ. ఎవరు కావలి ఉన్నారు అంటే దేవదూతలు కావలి ఉన్నారు. కెరూబులు కావలి ఉండేవారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కాకపోయినా రేపైనా మందిరంలోనికి వచ్చే ప్రజలారా, మీరు దేవదూతల మధ్య ఉండాలి. ప్రభువు పరలోకంలో దేవదూతల మధ్య ఉన్నాడు. ఆయన మందస రూపంలో, దీపస్తంభ రూపంలో, రొట్టెల బల రూపంలో, వేదిక రూపంలో ఆలయములోనికి దిగి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉండాలి ఆయన చుట్టూ అంటే దేవదూతలు ఉండాలి. నీ చుట్టూ ఎవరుండాలి? మన చుట్టూ చెత్త మనుషులు ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు నేను అనుకుంటాను, ఈ మనిషి మనతో ఉండడం మనకు మంచిదేనా? ఈ మనిషి ప్రియులారా, దేవుని యొక్క దూతలు నీ చుట్టూ ఎప్పుడైతే ఉంటారో మరి అది నీకు
కాపుదల, నీకు బలము, నీకు ఆదరణ, నీకు అన్నీ కూడాను. కాబట్టి కాయునట్టి దూతను మాకై ఏర్పాటు చేసావు నీవు. కెరూబులు ఇక్కడ కాపుదలను చూపిస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా వాక్యము ఎరిగిన మీకు కొన్ని సందేహాలు రావాలి. తెరల మీద దేవుడు ఈ యొక్క దేవదూతల బొమ్మలు వేయమన్నాడు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. దేవాలయములో ఉన్న గోడలేవి కూడా ఖాళీ ఉండకూడదు. మీరు మరొక్కసారి చూడండి, నేను వివరిస్తాను. 10 తెరలతో మందిరాన్ని ఏర్పాటు చేయాలి. మందిరపు తెరలు అవి 10 తెరలు. ఓకే, ఈ తెరలు ఎలా ఉండాలి? మరొక్కసారి ఇప్పుడు చదవండి. నీలము, ధూమ్రము, ఎరుపు, తెలుపు, ఈ 4 రంగులతో నాకు తెరలు ఉండాలి అన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, అంటే దేవాలయము తెర లోపల భాగం మనం చూస్తే వైట్గా ఉంటుందా, రంగుల్లో ఉంటుందా? ఇంక నోళ్ళు పడిపోతాయి కదా, నాకు తెలిసే మీకు ఇంక నోళ్ళు ఎలా ఉన్నాయి? బైబిల్లో ఎలా ఉన్నాయి? మరి కొంతమంది అంటారు చర్చికి రంగులు వేయకూడదండి, వైటే ఉండాలండి. ఏ బైబిల్లో? ఏ బైబిల్లో? పైగా నేనేదో తప్పు చేశాను అన్నట్టుగా రంగేశారేంటండి? చర్చిలో గోళ్ళకు రంగేశారంటే వైట్ కదండి ఉండాలి. ఏ బైబిల్లో? ఒకసారి చూపించకూడదా మాకు? ఇప్పుడు అర్జెంటుగా మార్చేస్తాం తెల్లారేసరికి. మా చూపించవచ్చు కదా. బట్ నన్ను చూపించమని నేను చూపిస్తాను. గుడి నిండా రంగులే ఉన్నటువంటి ఏరియాలో చుట్టూ దేవదూతలు 4 వైపులా నిలబడి ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నారు. నా ధైర్యం అదే. ప్రియులారా, ఇక్కడ మనుష్యులు పిలిచే వారి కంటే కూడా దేవదూతలు పిలిచే వారు ఎక్కువ ఉంటారు. అందరినీ ఆహ్వానిస్తున్నారు. సో అప్పుడు నేను ఆ దర్శనం చూసిన తర్వాత ఆ పిట్టగోడ చుట్టూ విస్తారంగా దేవదూతలు ఉన్నారు కనుక ఆ ఇటుకలు కూలీ వాళ్ళతో మోయించకూడదు. 3 లారీల ఇటుక కావాల్సి వచ్చింది. ఆ పైన పిట్టగోడ కట్టడానికి ఒక ఇల్లు అయిపోద్ది. 3 లారీలు పట్టింది ఇటుక. ఈ 3 లారీలు ఒక ఆదివారం ఆ గేటు బయట పెడితే మొత్తం గుడువులతో మోయించాను నేను పైకి. ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి ఇటుక అలాగ అందించడం, అందుకోవడం, అందించడం. అట్లా ఆ ఇటుకలు అందించిన వాళ్ళు మీలో ఎవరున్నారు? ఎంత సంతోషంగా ఉంటుంది కదా. నేనున్నాను అనే మాట ఎంత సంతోషంగా ఉంటుంది కదా దేవుని బిడ్డ. సో కారణం ఏంటంటే మన ఆలయం లోపల దూతలు ఉన్నారు, ఆలయం పైన దూతలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దూతల మధ్య మనం సిద్ధపడుతున్నాం. చక్కగా సిద్ధపడి, సరిగా సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్.